ఎస్, మీ క్యాంపెయిన్లో మీరు ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించి ఏ అంశాలు, అంటే మీ పార్టీకి ఒక ఎజెండా ఉన్నారు కదా, ఏ అంశాలు ప్రధానంగా తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ ఇవి వర్కౌట్ అవుతాయి, ఈ సెంటిమెంట్, మిగతా ఇష్యూస్ ఏమన్నా ప్రధానమైన అంశాలు ఏవి తీసుకెళ్ళబోతున్నారు? నేను ఒకటే అడుగుతాను ఈశ్వర్ గారు, ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే, ఫీజు రీయింబర్స్మెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మేము దాన్ని కొనసాగించాం. 20,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించింది. మేము వచ్చిన నాడు దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా చెల్లించాం. ఏ ప్రభుత్వం అయినా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, వాటిని చెల్లించుకుంటూ పోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం 10,000 కోట్ల బాకీ ఉంది, 2 ఏళ్లలో 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. ముఖ్యమంత్రి గారిని కాలేజీ వాళ్ళు పోయి అడిగితే, వాళ్ళని మీ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తా, మీ కాలేజీలు మూయిస్తా, వాళ్ళని బెదిరిస్తున్నాడు, వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగులు పోయి, అయ్యా మీరు చెప్పారు 5 డిఎల్ బాకీ ఉన్నాయి, పిఆర్సీ అన్నారు, ఏమైంది అంటే మేము ఇది ఏసీబీ దాడులు చేయిస్తా అంటాడు. నిరుద్యోగులు పోయి మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరంలో, ఏమి స్వామి ఎక్కడున్నాయి అంటే మీ మీద కేసులు పెడతానని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని కూడా కొడుతున్నారు. అంటే ఎవరిని పడితే వాడిని బెదిరిస్తానంటే నేను అనేది ఒకటే, నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా? ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం అయింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుంటే మరి ఆయన కింద పనిచేసే నాయకులు ఎట్లుంటారు? వాళ్ళు అంతే. వాళ్ళు మా చిన్న నాయకుల హోటల్ మూయిస్తున్నారు, మా చిన్న నాయకుల వ్యాపారాలు కొడుతున్నారు. ఎవరైతే జూబ్లీహిల్స్ లో మా కోసం పనిచేస్తున్నారో వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు, చేసి మీ ఇల్లు కొడతామని చెప్పి వాళ్ళని భయపెడుతున్నారు. ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావ ఉంటే చెప్పండి, 2 ఏళ్లలో హైదరాబాద్లో మేము ఫలానా పని చేశాం, ఓటు అడగండి. ఇన్ని ఇల్లు కట్టాం, ఓటు అడగండి. హైదరాబాద్కి ఫలానా అభివృద్ధి చేశాం, ఓటు అడగండి. పేదవాడికి ఫలానా సంక్షేమం చేశాం, ఓటు అడగండి. చేసిందేమీ లేదు. ఏం చేయాలి మరి? బెదిరింపులు, హుంకరింపులు. ముఖ్యమంత్రి అంటున్నాడు నేను రద్దు చేస్తా అన్ని పథకాలు అంటున్నాడు. ఏది? కాంగ్రెస్ ఓడిపోతే. నీ అబ్బసొమ్మ అని నేను అడుగుతున్నాను. నీ అబ్బసొమ్మ లేకపోతే నీ సొంత సొత్తా? ఎవడి సొత్త అనుకుంటున్నావు? రద్దు చేయడానికి ఎవడు నువ్వు? నీ బతికెంత? అందుకే నేను అనేది, ఇట్లాంటి హుంకరింపులు, ఇట్లాంటి బెదిరింపులతో, ఇట్లాంటి ఉడత ఊపులతో అల్లాటప్ప నాయకులు ఎవడన్నా బెదిరితారేమో కాంగ్రెస్లో, కానీ ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైన్యం, బెదిరే వాళ్ళం కాదు. మేము పెద్ద పెద్ద వాళ్ళతో కొట్లాడాం. ఎందుకు పరిధి దాటిపోతుంది, పార్లమెంటరీ వరకు వెళ్ళిపోతున్నారు? ముఖ్యమంత్రి గారు మీ గురించి మాట్లాడింది కూడా నేను విన్నా, మీరు వినుంటారు. చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. మీ వైపు నుంచి కూడా అలాంటి మాటలే వస్తున్నాయి. మేము ఎక్కడ మాట్లాడాము చెప్పండి? మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు ప్రతిస్పందనగా ఎప్పుడన్నా మాట్లాడమేమో తప్ప. ఓకే, మా నాయకుడు కేసీఆర్ గారి వయసు 71 ఏళ్ళు. ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి, 2 పర్యాయాలు 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి, రాష్ట్రాన్ని నెంబర్ 1గా భారతదేశ పటంలో నిలబెట్టిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి అనుచితంగా మాట్లాడినప్పుడు, ఒకటి మా నాయకుడు, రెండోది నా తండ్రి. సహజంగా కోపం రాదా? నా తండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే కోపం వచ్చితే డెఫినెట్గా మాట్లాడాము. కానీ వాళ్ళ నేను అడుగుతా ఉన్నాం, 2 ఏళ్ళుగా మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ చెత్త సేకరణ సరిగ్గా జరగట్లేదు హైదరాబాద్లో అంటే ఎవరు బాధ్యత? నేనా, రేవంత్ రెడ్డి గారా? మీరే బాధ్యతని తిడుతున్నారు కదా. అదే అండి, మరి ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే 2 ఏళ్ళుగా మంత్రి మీరు, 2 ఏళ్ళుగా ప్రభుత్వం మీది, మమ్మల్ని ఆడిపోసుకుంటారు ఎందుకు? 2 ఏళ్ళుగా సరే, మేము ఉన్నప్పుడు 34 అవార్డులు వచ్చినాయి నా మున్సిపల్ డిపార్ట్మెంట్. మీరు వచ్చాక ఎన్ని వచ్చినాయి చెప్పండి? నేనున్నప్పుడు హైదరాబాద్ లో ఏం చేశానో నేను బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారు వస్తానంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, మున్సిపల్ మంత్రిగా నేను పనిచేశాను కాబట్టి నేను వస్తాను. ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా 2 ఏళ్ళ నుంచి మీరున్నారు. హైదరాబాద్కి మీరేం చేశారు, నేనేం చేశాను? 2 ఏళ్ళ మీ పరిపాలన, 10 ఏళ్ళ మా పరిపాలన. నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఆయన ఎప్పుడు వస్తానంటే రమ్మంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ కూడా నేనే పోతాను, చర్చకు నేను సిద్ధం.